విజయ్ దళపతి సినిమా 'జననాయకన్' రిలీజ్ అయింది. ఈ 'జననాయకన్' సినిమాకి ఎందుకంత స్పెషల్ క్రేజ్ అంటే, విజయ్ దళపతి సీఎం అవ్వక మునుపు తను ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టిన ముందే తను ఇంకా సినిమాలకి గుడ్ బై చెప్పేస్తానని, కేవలం ప్రజా సేవ కోసం, రాష్ట్ర సేవ కోసం, దేశ సేవ కోసమే నేను ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. కానీ 'జననాయకన్' సినిమా కోసం విజయ్ తన భార్య విషయంలో చేసిన పనికి ఇప్పుడు అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందనేది గనక చూసినట్టయితే, విజయ్ దళపతి తన భార్యతో కలిసి సినిమాకి వచ్చి, తన సినిమాను చూసి కళ్ళమెంట నీళ్ళు పెట్టుకున్నాడు. అయితే తన భార్య మొదటగా సినిమా థియేటర్‌కి మాస్క్ పెట్టుకొని సినిమా థియేటర్‌కి వచ్చింది. ఆ సినిమా థియేటర్ ఏంటి అంటే, విజయ్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కొంతమంది ఫ్యాన్స్ ఇంకా చాలా మందొచ్చారనమాట. కూతురు, కొడుకు అందరూ వచ్చారు. కానీ ఫస్ట్ అయితే కూతురు, కొడుకు అలాగే ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ, నాన్న అందరూ వచ్చేసారనమాట. తర్వాత సంగీత గారు ఒక్కడే అలాగా మాస్క్ పెట్టుకున్నారు. కనిపించకుండా అప్పుడు ఇంక విజయ్ దళపతి తర్వాత ఒక జస్ట్ ఆవిడొచ్చిన ఒక 10 మినిట్స్‌కి ఆయనొచ్చారు. రాగానే ఇంకా అసలు అందరూ కూడా హోరెత్తిపోయింది. తర్వాత నేరుగా తన భార్య పక్కన కూర్చుని సినిమా చూసేసరికి ఇక అందరూ కూడా చాలా హ్యాపీ అయిపోయారు. నిజానికి ఎంత హ్యాపీ అయిపోయారంటే అంత హ్యాపీ అయిపోయారనమాట. ఇక లాస్ట్ 2 ½ మినిట్స్ విజయ్ దళపతి చేసిన సినిమాలన్నిటిని కూడా ఏకరవ పెట్టడం అయితే జరిగింది. అంటే ఇంకా విజయ్ సైనింగ్ ఆఫ్ అని చెప్పేసి చెప్తే ఆహ్, సంగీత గారు కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకున్నారు. ఏడ్చేసారనమాట. ఆవిడ కన్నీళ్ళు, ఎమోషన్ చూసి విజయ్ కూడా చాలా బాధపడ్డారు. ఇక ఆ సమయంలో అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా అంటే సినిమా చూస్తున్న వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి ఇక స్క్రీన్ మీద వాళ్ళు కూడా సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఎందుకంటే దాదాపుగా 3 దశాబ్దాల ప్రస్థానం, సినీ ప్రస్థానం విజయ్ దళపతిది. కానీ ప్రజల కోసం, ప్రజా సేవ కోసం తను గుడ్ బై చెప్పేయడంతో అందరూ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. మొదటగా భార్య అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ విజయ్‌ని పట్టేసుకుందనమాట. ఇక ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.